భారత రాజకీయాల్లో ప్రధాని మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా రేపటితో ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ జూన్ 10 నాటికి వరుసగా 4399 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. దేశంలో మొదటి సాధారణ ఎన్నికల తరువాత 1952 మే 13న నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1964 మే 27న మరణించే వరకు వరుసగా 4398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ దాటనున్నారు. రేపటితో వరుసగా 4399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. ఇదివరకే నెహ్రూ, ఇందిరా తరువాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మూడో నాయకుడిగా, అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెస్ ఇతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. 2024 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించడం ద్వారా నెహ్రూ తరువాత ఈ ఘనత సాధించిన ఏకైక ప్రధానిగా నిలిచారు. ఇటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా కలిపి అత్యధిక కాలం 8930 రోజులకు పైగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ రికార్డు సృష్టించారు.